హాయ్ అండి, నా పేరు డాక్టర్ యశ్వంత్. నేను రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్లో పీడియాట్రిషియన్ అండ్ పీడియాట్రిక్ ఐసీయూ స్పెషలిస్ట్. ఈరోజు ఓపీ చూసే టైంలో ఒక 4 month old బేబీని తీసుకొని ఒక మదర్ వచ్చారు జనరల్ చెకప్ కోసం అని చెప్పి. అలాగే బేబీకి ఎటువంటి టాయ్స్ వాడొచ్చు అని చెప్పి అడిగారనమాట. సో నాకు అనిపించింది టాయ్స్ అనేవి చాలా నెగ్లెక్టెడ్ టాపిక్ చాలామంది పేరెంట్స్కి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఎవరిని చూసినా కూడా స్క్రీన్ బేస్డ్ టాయ్సే ఎక్కువైపోయాయి. ఫోన్స్, ల్యాప్టాప్స్, లేకపోతే ఐప్యాడ్స్ ఇవే ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీటి వలన పిల్లలకి ఏంటి అంటే సోషలైజేషన్ తగ్గుతుంది, పేరెంట్ తోటి ఇంటరాక్షన్ అనేది తగ్గుతుంది, వాళ్ళ ఇమాజినేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అంతగా ఉండట్లేదు అనమాట. సో టాయ్స్ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, లెస్ దెన్ 1 yearలో మనకు కొన్ని టాయ్స్ ఉంటాయి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ అయ్యే విధంగా ఉంటాయి. ఎస్పెషల్లీ హై కాంట్రాస్ట్ బ్లాక్ అండ్ వైట్ కలర్డ్ టాయ్స్ అంటారు. అండ్ కొన్ని సౌండ్ టాయ్స్ ఉంటాయి, అంటే సౌండ్ చేసే టాయ్స్ ఉంటాయి, ర్యాటిల్స్, రింగ్స్, లేకపోయినా అంటే చిన్న చిన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అనమాట. లేకపోతే బేబీ సేఫ్ మిర్రర్స్ ఉంటాయి, బేబీ అద్దంలో చూసుకొని నవ్వుతూ ఉంటుందన్నమాట. సో అలాంటి టాయ్స్ కూడా బేబీ డెవలప్మెంట్లో హెల్ప్ అవుతాయి. స్క్వీజ్ టాయ్స్ అంటారు, కాజ్ అండ్ ఎఫెక్ట్ టాయ్స్ అని కూడా అంటారు వాటిని. స్క్వీజ్ టాయ్స్ అంటే ఏంటి, మనం నొక్కితే సౌండ్ వస్తుంది అనమాట. ఇలాంటి టాయ్స్ బేబీస్లో సేఫ్ అండ్ దే ఆల్సో హెల్ప్ ఇన్ బ్రెయిన్ డెవలప్మెంట్. మోర్ దెన్ 1 year పిల్లల్లో చూసుకుంటే వాళ్ళు అప్పుడప్పుడే నడవడం అది స్టార్ట్ చేస్తారు కాబట్టి ఒక దగ్గర ఉండరు వాళ్ళు. సో ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళకి పుష్ పుల్ టాయ్స్ అంటారనమాట. అంటే బొమ్మలకు తాడు కట్టి ఉండడం కానీ, లేకపోతే కదిలే బొమ్మలు కానీ, ఇటువంటివి వాళ్ళకి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అండ్ ఇవి కాకుండా స్టాకింగ్ అప్ టాయ్స్ అంటారు. అంటే మనకు కొన్ని రింగ్స్ లాంటివి కానివ్వండి, బ్లాక్స్ లాంటివి, ఇలాంటివి ఏంటి అంటే వాళ్ళకి అమరుస్తూ ఉంటారు. సో ఇవి వాళ్ళకి హెల్ప్ అవుతాయి. రోల్ ప్లేయింగ్ టాయ్స్ అంటారు, అంటే కిచెన్ సెట్స్ కానీ, డాక్టర్ సెట్స్ కానీ ఇలాగ ఉంటాయి. ఆర్ చిన్న చిన్న మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, డ్రమ్స్ లాంటివి కానీ, లేకపోతే పియానో లాంటిది, చిన్న చిన్న పజిల్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇవి కూడా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఈ విధంగా టాయ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ టాయ్ సెలెక్ట్ చేసుకున్నా పేరెంట్ ఇన్వాల్వ్ అయ్యి పేరెంట్ బేబీతో ఆడుతూ ఉంటే అది మనకు ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది క్లియర్గా. బేబీస్కి చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుందన్నమాట. అండ్ క్లియర్లీ అగైన్ నో టు స్క్రీన్ బేస్డ్ టాయ్స్ అండ్ నో టు బ్యాటరీ బేస్డ్ టాయ్స్ అనమాట. ఇది మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.